ఎండోమెంట్ భూములపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ చేసింది. ఎండోమెంట్ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడుకునేలా కసరత్తు చేస్తోంది. దేవుడి పేరుతో ఎండోమెంట్ భూములకు పట్టాలు ఇచ్చేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 91,827 ఎకరాల ఆలయ భూములున్నాయి. అందులో ఇప్పటికే 25,000 ఎకరాలు అన్యక్రాంతమైనట్లు గుర్తించింది ప్రభుత్వం. భూభారతి చట్టం అందుబాటులోకి రాగానే ఎండోమెంట్ భూములకు ప్రత్యేక పట్టాలు చేరున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఆలయ భూములపై సర్కార్ ఫోకస్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ధరణి వచ్చిన తర్వాత ఇందులో చాలా వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల విషయంలో కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అందులో ఈ ఎండోమెంట్ భూములకు సంబంధించి కూడా ఆ గందరగోళంలో ఉన్నాయి. తర్వాత చాలా ఏరియాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎండోమెంట్ భూములకు సంబంధించి ఈ అన్యాక్రాంతానికి గురైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే వీటన్నిటిని కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్కొక్కటి కూడా ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి ఈ సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరిస్తూ వస్తున్నారు. చివరికి ఈ ధరణిని కూడా రద్దు చేశారు. భూభారతి అనేది కొత్తగా అందుబాటులోకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతుంది. అయితే ఈ భూభారతి దాంట్లో కొత్తగా ఏదైతే చట్టం తీసుకొస్తారో ఈ చట్టాలలో ఈ ఎండోమెంట్కు సంబంధించినటువంటి భూములు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఈ అక్కడ ఆయా దేవాలయాలు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఒక యాదగిరిగుట్ట ఉంది అనుకోండి. ఆ యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి అక్కడ ఆ దేవాలయానికి సంబంధించినటువంటి భూమి ఎంత ఉన్నది, సో ఆ ఉన్నటువంటి ఆ విస్తీర్ణాన్ని మొత్తం కూడా ఆ దేవుని పేరుతోనే సో అక్కడ సపరేట్గా పట్టా చేసి అవి ఎక్కడ కూడా కబ్జాకు గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మేబీ ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత అక్కడుండే ఆ దేవుడి పేరుతోనే అక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్కు సంబంధించి ఎండోమెంట్ ల్యాండ్కు సంబంధించి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి కసరత్తు కూడా కొనసాగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ ఎండోమెంటు భూములకు సంబంధించి 91,827 ఎకరాల భూమి ఈ ఆలయ భూములు ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పటికే 25 ఎకరాల వరకు కబ్జాకు గురైనట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఇక మరో 6,000 ఎకరాలు రాష్ట్ర సరిహద్దుల్లో ఏదైతే ఈ తెలంగాణకు సరిహద్దులు ఉన్నాయో ఆ సరిహద్దు ఏరియాలో 6,000 ఎకరాలు ఈ ఎండోమెంట్కు సంబంధించినటువంటి భూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇక వీటితో పాటు మరో 34,092 ఎకరాలు అంటే దాదాపు ఈ 35,000 ఎకరాల వరకు కూడా ఈ జియో ట్యాగింగ్ చేశారు. ఇప్పటికే ఈ ఎండోమెంట్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపు 35,000 ఎకరాల వరకు జియో ట్యాగింగ్ చేశారు. ఇక మిగతా 28,000 ఎకరాల వరకు ఈ ఎండోమెంట్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 28,000 ఎకరాలు లీజుకు ఇచ్చారు. ఇక మిగతా దాదాపు ఇక 18,000 ఎకరాల వరకు కూడా ఈ అర్చకులు ఉండే ఏరియాలు ఏవైతే ఉంటాయో అర్చకులు ఉండేకి సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 18,000 ఎకరాలు ఈ అర్చకులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఇక మరో 19,000 ఎకరాలకు సంబంధించి ఈ ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే ఈ ల్యాండ్ ఎండోమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటుందో వాటన్నిటి కూడా మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. అందులో భాగంగా 19,000 ఎకరాలను రిటర్న్ తీసుకున్నారు. ఇక మిగతా 25,000 ఎకరాలకు సంబంధించి కూడా ఇవి అన్యాక్రాంతం గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వాటన్నిటి కూడా మళ్ళీ తిరిగి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ఎండోమెంట్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు ఎన్ని ఉన్నాయి, తర్వాత వాటన్నిటిని కూడా ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఈ కబ్జాకు గురిగాంగా తర్వాత మిగతా అన్యక్రాంతానికి గురైనటువంటి పోగా ఇప్పుడున్నటువంటివి ఎంత మిగతా భూములన్నిటి కూడా మళ్ళీ ఈ కబ్జాకు గురైనటువంటి భూములన్నీ కూడా మళ్ళీ రిటర్న్ తీసుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత కబ్జా గురయ్యి ఏ జిల్లాలో ఎంత ఉన్నది ఇట్లా ఓవరాల్గా దీని అన్నిటిపైన కూడా కొంత ఒక స్పష్టత అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి సర్వే కూడా చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఎండోమెంట్ ల్యాండ్ను గుర్తించి గతంలో ఏదైతే ఈ దేవాలయాలకు సంబంధించిన భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్కడ కూడా కబ్జాకు గురి కాకుండా ఆ దేవాలయానికి సంబంధించి అక్కడ ఉండే ఆ ఆలయానికి సంబంధించినటువంటి దేవుడి పేరుతోనే ఈ పట్టాలు చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే దీని మీద ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక భూభారతి చట్టం అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటిని ఎండోమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్లన్నీ కూడా ప్రత్యేకంగా వీటిని ఒక గూటికి తీసుకొచ్చి ఆ దేవాలయాల పేరు మీదనే పట్టాలు చేసే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది. జ్యోతి.